ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. కుమారుడి పరీక్షల కోసం కవిత బెయిల్ కోరింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు బెయిల్ నిరాకరించింది. మరోవైపు నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. బెయిల్ నిరాకరణతో కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. ఈ నెల 20న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. కవిత మధ్యంతర బెయిల్ రిజెక్ట్ ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలను రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ప్రస్తావించారు. పిల్లలకు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిల్లల సంరక్షణ బాధ్యతను తండ్రి లేదా కుటుంబ సభ్యులు చూసుకోవచ్చని తెలిపింది. కేసు విషయంలో తండ్రి బిజీగా ఉన్నాడనే అంశం నమ్మశక్యంగా లేదంది. కవితను బలవంతంగా కేసులో పెట్టారనే వాదనతో కోర్టు ఏకీభవించలేదు. కవిత బలహీనమైన మహిళ కాదని, చదువుకున్నారని కోర్టు తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ రోజు పూర్తి కానుంది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈ రోజు ఉదయం ఎమ్మెల్సీ కవితను బీహార్ జైలు నుంచి స్పెషల్ కోర్టు సిబిఐ స్పెషల్ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచున్నారు. సో అంతకుముందు మధ్యంతర బెయిల్ కోర్టు నిరాకరించుంటే నిన్న మధ్యంతర బెయిల్ నిరాకరించింది. సో కవిత మరో పిటిషన్ వేశారు. సో యాక్చువల్ రెగ్యులర్ పిటిషన్ ఈ నెల 20న విచారణ జరగాల్సింది, కానీ ఆమె రిక్వెస్ట్ మేరకు ఈ నెల 16వ తారీఖు నాడు దాన్ని మళ్ళీ విచారణ చేపడతామని పేర్కొన్నారు. సో ఓవరాల్ గా రెగ్యులర్ బెయిల్ ఈ నెల 16న పోతుంది. సో ఈ రోజు మాత్రం బెయిల్ సంబంధించిన ఎలాంటి విచారణ లేదు, కేవలం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఏదైతే లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె వాదనలు కొనసాగిస్తూ వస్తోంది. సో దానికి సంబంధించి నిన్న అయితే కోర్టు కూడా కీలక ఆర్డర్స్ కూడా ఇచ్చింది. అందులో ప్రధానంగా సాక్ష్యాలు నాశనం, సాక్ష్యాలను ప్రభావితం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఆమె సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి, బెయిల్ ఇస్తే మళ్ళీ సాక్ష్యాలు ప్రభావితం చేయొచ్చు. సో మైనర్ కుమారుడికి పరీక్షలు ఆమె నైతిక మద్దతు అక్కర్లేదు, ఆమె బంధువులు చూస్తారు. సో 21 పేజీల తీర్పు వెలువరించింది రౌస్ అవెన్యూ కోర్టు. సో అనేక ఆరోపణలు కూడా చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఖచ్చితంగా ఆమె సాక్ష్యాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈడీ వాదనలను ఏకీభవించింది. ఈడీ ఏదైతే కవితకు బెయిల్ ఇస్తే బయటికి వెళ్తే ఆమె సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందంటూ దానికి కోర్టు ఏకీభవించింది. అందుకోసమే నిన్న ఆమె బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది. సో ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది కాబట్టి మరోసారి ఈడీ ఏ విధంగా వాదిస్తుంది, అదేవిధంగా కవిత తరపు న్యాయవాదులు ఏ విధంగా వాదిస్తుంది మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరోపక్క కేజ్రీవాల్ కూడా ఈడీ అరెస్ట్ ని ఛాలెంజ్ చేస్తూ ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. సో దానికి సంబంధించిన వాదనలు 2 రోజుల క్రితం ముగిశాయి. ఈ రోజు దానిపైన ఏదైతే తీర్పు వెలువడబోతుంది. ఆయనకు మళ్ళా ఈడీ ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆయనకు బెయిల్ ఇస్తారో లేదని మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్.